ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం 5 to 6 అటెండ్ అవుతున్నారా? ఈవినింగ్ లైవ్ మరి ఎంతో చక్కగా బెంగళూరు ముగించుకొని వచ్చాం. దేవుని మహాకృప, అందరం కలిసి ప్రభుని స్తుతిస్తున్నాం. నెక్స్ట్ 26, 27, 28 ముంబైలో మీ అందరికీ సెయింట్ జేవియర్ టెక్నికల్ గ్రౌండ్స్ ముంబై. మీ అందరికీ తెలుసు, ప్రభు అద్భుతంగా ఆ సభలు కూడా ముగించబోతున్నాడు. మీ అందరు కూడా బహుబలం పొంది ఆత్మీకంగా ఎదగాలని ఈ ఉదయకాల వాగ్దానం. ఎంతమంది నూతన క్రియలు అనే సాంగ్ వింటున్నారంటే అక్షయ పాడింది అదే నూతన క్రియ, అదే వాగ్దానం. ఆ పాట వింటుండగా దేవుడు మీ జీవితంలో జరిగించబోతున్నాడు. కాబట్టి ఎందరికీ ఈ వాగ్దానం పరిచయం చేయండి, అందరికీ చెప్పండి. మీరు ఒక వాగ్దానం పంపటం ద్వారా వాళ్ళు ఏమవుతారో తెలుసా? మీరు ఒక వాక్కుని, ఇప్పుడు నేను విత్తనం విత్తుతున్నాను, వాక్యం నేను బ్లెస్ అవుతున్నాను, మీరు పంపటం ద్వారా మీరు బ్లెస్ అవుతారు. మీరు ఎంతమందికి పంపుతారో వాగ్దానం కానీ, దేవుని పాట, మన పాటలు కానీ, వాక్యానుసారంగా ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ఖచ్చితంగా మీరు బ్లెస్ అవుతారు. ఏ పంట విత్తారో ఆ పంటకు వస్తారు. కాబట్టి దేవుని వాగ్దానాలు, దేవుని పాటలు మన మెసేజ్ పంపించండి. వారు వినను వినకపోయినను ఇంకా రక్షణ లేని వారు ఎవరుంటే ఇదే రక్షణ దినం. యేసుని మీ హృదయంలో అంగీకరించండి. మీకు పాపక్షమాపణ, పరలోక నిత్య జీవం దేవుడిస్తాడు, మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఉదయకాలం మీరు అందరూ ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. నేను చదువుతున్న చక్కటి వాగ్దానం అందరం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 7వ వచనం. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. నీ శత్రువు హతమగును. ఈరోజు వాగ్దానం అంతే అండి. ఏదైనా కానీ నీ శత్రువు హతం, నీ శత్రువు హతమగును. ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం అది. ఆత్మీయ శత్రువైన, ఆరోగ్యపరమైనదైనా, ఆర్థికపరమైనదైనా, కుటుంబం ఏదైనా హతము కాబోతుంది దేవుడు అద్భుతంగా. అట్టి కృప నీకు విరోధమైన శత్రువుతో, అది శారీరకమైనదైనా, ఆత్మ సంబంధమైనదైనా, ఏదైనా హతము చేసే దేవుడు నీ పక్షమై ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. మీ పక్షంలో కృప చూపే దేవునికి థ్యాంక్స్ చెప్పండి. సన్నిహితంగా దేవునికి ఉండండి. వ్యక్తిగత ప్రార్థనలు చేసుకోండి. పరిశుద్ధాత్మతో నింపబడండి. దేవునికి సమీపంగా మీరు చేయి ప్రతి ప్రార్థనను ఆలకించి ఆయన అద్భుతాలు చేస్తాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి అందరూ దేవుని స్తుతిస్తూ, దేవా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సభల్లో నువ్వు మాతో మాట్లాడుతూ ఈ వాగ్దానాలు ఇస్తున్నావు. అందుని బట్టి నీకు వందనాలను చెల్లించి మరి మనందరం కలిసి దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని బిడ్డలకి రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధులతో ఉన్న వారికి స్వస్థత, అప్పుల్లో ఉన్న వారికి విడుదల, ఆర్థిక బంధకాలు ఉన్న వారికి విడుదల, క్లిష్ట పరిస్థితులు ఉన్న వారికి విడుదల, నానావిధ భారములతో ఉన్న వారికి విడుదల, నాతో రుణములతో, అంతేకాక కోర్టు కేసులు, విడిపోయిన కుటుంబాలు, మానసిక ఒత్తిళ్లు, ప్రతి దానికి విడుదల. హాస్పిటల్ వెంటిలేటర్ దాకా వెళ్ళిన కేసులు కూడా హీల్ కావాలి. ఇతర దేశాల్లో మా ప్రియులు క్షేమంగా ఉండాలి, ఇతర దేశాలు రక్షించబడాలి, ఇతర దేశం క్షేమం రక్షణ కొరకు, భారతదేశ రక్షణ కొరకు, భారతదేశంలో శత్రు పోరాటాలు అణిచివేయబడ్డానికి, క్రైస్తత్వానికి విరోధమైన కార్యములు అణిచి మీ కార్యాలు జరిగించండి. దైవజనుల వారి బిడ్డలు మీరు ప్రొటెక్ట్ చేయండి. సంఘాలు లేంచారు సంఘాలు, సేవకులు లేంచారు సేవకులు, మందిరాల నుంచి మందిరాలు కట్టబడాలి అయ్యా. ప్రతి సేవ అభివృద్ధి పొందాలి అయ్యా. ఎవరెవరి దుఃఖంతో, వేదంతో ఉన్నారు విడిపించండి. మ్యారేజ్ డే బిడ్డలు గొప్పవారు ఉన్నట్లు, వారి శత్రు హతమవునట్లు ప్రార్థన చేస్తూ బ్లెస్ చేస్తున్నాం. బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారు గొప్పవారు కావాలి. అంతేకాక ప్రభా, ఈ ఉదయకాలం ఎవరెవరు వాగ్దానం తీసుకుంటున్నారో, పంపుతున్నారు, వారందరూ దీవించబడాలి అయ్యా. మా కార్యక్రమాలు, అంతేకాక ప్రభా, శత్రువుల ఎదుట మమ్మల్ని నిలబెట్టే దేవుడు కాబట్టి ప్రతి వాగ్దానం మా పట్ల నెరవేర్చండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ప్రభావాన్ని గద్దిస్తూ అయ్యా, నూతన క్రియలనే సాంగ్ ప్రతి హృదయాల్లోకి వెళ్ళి జీవితాలు పట్టబడాలి. ప్రతి పాట, షార్ట్ మెసేజెస్ గుండెలను తాకాలి. ఆ విధంగా మీరు సహాయం చేయమని ఈ ఉదయకాలం ప్రతి బిడ్డని బ్లెస్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. అద్భుతంగా దేవుడు మనల్ని బ్లెస్ చేసి నడిపిస్తున్నాడు. ప్రతి శనివారం బెల్లంపల్లిలో మీటింగ్, సాయంత్రం ఏ భారం ఉన్న అప్పులు, ఆర్థిక పరిస్థితులు, ఖచ్చితంగా 7 సాటర్డేస్ చాలామంది వచ్చి అక్కడ పాలు పొంది, ఏదైనా అప్పుల భారం, కోర్టు సమస్య, ఆర్థిక సమస్యలు వచ్చి అక్కడ మీటింగ్లో పాలు పొంది ప్రేయర్ చేయించుకుని ఎవరైనా రోగులు ఉంటే కూడా. కాబట్టి ఇది దేవుడిచ్చే అవకాశం. ప్రతి శనివారం సాయంత్రం 6 నుంచి 9 బెల్లంపల్లిలో, ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9 హైత్ నగర్ దగ్గర ప్రామిస్ ల్యాండ్. కాబట్టి ముంబై సభలు 26, 27, 28 నెల అద్భుతంగా జరగబోతున్నాయి. కాబట్టి బ్లెస్ ముంబై. దేవుడు ముంబైని మనల్ని దీవించుటకు అద్భుతమైనటువంటి ఆ యొక్క సెయింట్ జేవియర్ టెక్నికల్ గ్రౌండ్స్ మరి ముంబైలో మహాబలమైన కార్యాలు ప్రభు చేయబోతున్నారు. అందరూ సిద్ధపడండి. అంతేకాక దేవుని బిడ్డలారా, మరి అద్భుతమైనటువంటి దైవజనుడు జాన్ మంగాచార్య గారి యొక్క ఆధ్వర్యంలో ఆ యొక్క ప్రాంతంలో పెద్దలంక అనేటువంటి ప్రాంతంలో మీటింగ్ జరగబోతుంది. దేవుడు నడిపించబోతున్నాడు. అక్కడ దైవజనుడు మేము వస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.